చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని వాక్యం ధ్యానం చేస్తూ పోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీ స్వరాన్ని వినటానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ స్వరాన్ని మాకు వినబడినమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. పిల్లరా, మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం ఎడబాయని దేవుని కృప. ఎడబాయని దేవుని కృప. సో దేవుని కృప మనల్ని విడిచితే ఏమైపోతాం? మన జీవితం ఏమైపోతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నాకు దేవుని కృప కావాలి, దేవుని తోడు నాకు కావాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? దేవుని మీద విశ్వాసం ఉన్నవారు, దేవుడి యొక్క స్థితిగతుల్ని అవగాహన కలిగిన వారు ఖచ్చితంగా ఆయన నాకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వము సాధ్యం చేయగలిగినవాడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, నీకు క్షేమాన్ని ఇవ్వగలిగినవాడు, సో నేను తప్పించగలిగినవాడు. కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉండాలనే తృష్ణ మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన కృప, ఆయన కటాక్షం, ఆయన వాత్సల్యత నా మీద ఎల్లవేళలా ఉండాలి అనే ఆశ మనందరికీ ఉండాలి. ఈరోజు దేవుని పరిశుద్ధుల నుంచి 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం. ఈ 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారంటే యెహోషాపాతు కనిపిస్తాడు. యెహోషాపాతు ఏ దేశానికి? యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు యూదా దేశానికి రాజుగా ఉన్నప్పుడు దేవుని ఎడల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి జీవిస్తూ ఆ దేవుడిని అడిగి ఏదైనా చేసేవాడు. ఏదైనా దేవుని అడిగి చేసేవాడు. దేవుడంటే అపారమైన నమ్మకం యెహోషాపాతుకు ఉండేది. ఏ సమస్య వచ్చినా కూడా సాకి మనిషి కానీ రాజులు కానీ గుర్తు చేసుకోకుండా దేవుడే గుర్తు చేసుకునేవాడు. దేవుణ్ణి గుర్తు చేసుకుని దేవుని మహారాజు దగ్గర పడి ఏడ్చి దేవుని సహాయాలు కోరే స్థితి, భక్తి యెహోషాపాతుది. అంత చక్కటి జీవితం యెహోషాపాతు జీవించాడు. అంత చక్కగా జీవించాడు. దేవుడు యెహోషాపాతు మార్గాలన్నిటిని వర్ధిల్లింప చేశాడు. యోసేపు మార్గాలని వర్ధిల్లింప చేశాడు కదా. యోసేపు దేవునికి నమ్మకస్తుడుగా, దేవుని ఎడల భక్తి శ్రద్ధలు కలిగి జీవిస్తూ ఉంటే యోసేపును ఎలా వర్ధిల్లింప చేశాడో, దానియేలుని ఎలా వర్ధిల్లింప చేశాడో, అలాగే అబ్రహాముని ఎలా వర్ధిల్లింప చేశాడో, అలాగే ఎస్తేర్ని ఎలా వర్ధిల్లింప చేశాడో, ఈ యెహోషాపాతును కూడా దేవుడు వర్ధిల్లింప చేశాడు. అత్యంత గొప్ప విజయాలని యెహోషాపాతు పొందుకుంటున్నాడు. భయంకరమైన సమస్యలు, శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు, శ్రమల నుంచి దేవుడు విడిపిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ హెచ్చిస్తూ వచ్చాడు. అంత గొప్ప స్థితికి వచ్చాడు. ఐశ్వర్యాన్ని సమకూర్చుకున్నాడు, రాజ్యాన్ని సమకూర్చుకున్నాడు, మరి చక్కటి పేరు ప్రఖ్యాతను పొందుకున్నాడు. యూదా దేశానికి రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. తనకు ఐశ్వర్యం కలిగిన తర్వాత తను చేసిన ఒక పొరపాటు తన జీవితంలో ఎంత శ్రమలను, ఎంత సమస్యలను, ఎంత పెను ప్రమాదాన్ని తీసుకొచ్చింది అన్న అంశమే ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం. 18వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. సో ఏమైంది అనే అంశం ఈ మొదటి వచనంలో కనిపిస్తుంది. తనకి ఐశ్వర్యం, ఘనత అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఎవరితో అంట? ఆహాబుతో 1000 మంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబుతో 1000 మంది. ఇదే తను చేసిన తప్పు, తను చేసిన పొరపాటు. ఇది మొదటి పొరపాటుగా మనం చూస్తూ ఉంటాం. తనకి ఐశ్వర్యము, ఘనతయు కలిగిన తర్వాత ఈ యొక్క యెహోషాపాతు ఎవరితో 1000 మంది అంటే తనకు సమూజ్జైన, తనకు సరిపడిన, తనకు ఐశ్వర్యంలో అలాగే రాజరికంగా ఒక రాజుకు తగ్గ రాజుని వారు కోరుకుంటున్నట్లుగా తనకు తగ్గ వ్యక్తి, తన హోదాకు తగ్గ వ్యక్తి, తనకు హోదాకు తగ్గ కుటుంబం కావాలని యెహోషాపాతు ఐశ్వర్యము, ఘనత దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క ఆశీర్వాదం వలన అత్యంత దీవెన పొందిన ఆ యెహోషాపాతు ఐశ్వర్యమును బట్టి, ఘనతను బట్టి తనకి సమానమైన వ్యక్తిని తనకి వియ్యమొందాలనే ఒక ఆశతో యూదా రాజైన యెహోషాపాతు
ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుతో వీమందాడు. వీమందిన తర్వాత షోమ్రోనులో ఆహాబు ఉన్నప్పుడు ఆయన కలవటానికి వెళితే ఆహాబు చాలా పశువులను వధించి, గొర్రెలను, మేకలని వధించి ఈ యొక్క యెహోషాపాతుకు విందు చేసి తన ప్రేమను చాటుతున్నట్లుగా చాలా గొప్ప ఫంక్షన్ చేస్తాడు. ఆ యొక్క సంతోషంలో ఈ యొక్క యెహోషాపాతు ఉబ్బి తబ్బిబ్బయిపోతాడు. ఆహాబు కనపరుస్తున్న గౌరవానికి, ఆహాబు చూపిస్తున్న మర్యాదకి మంత్రముగ్ధుడైపోతాడు. సో, మొదట అలాంటి ఆలోచన ధోరణే యెహోషాపాత్‌కి తప్పు అనేది మనకి ఈ అధ్యాయం అంతా కూడా చదివినాక అర్థమవుతా ఉంటది. కాబట్టి బియ్యముందే విషయాల్లో గాని, నిర్ణయాలు తీసుకునే విషయాల్లో గాని చాలా జాగ్రత్త కలిగి మనం ముందుకు కొనసాగితే చాలా మంచిది. అయితే ఇలాంటి సిట్యుయేషన్ ఈ యొక్క మంచిగా ఈ విందులో పాలుపంపులు పొందిన తర్వాత యెహోషాపాతు మంత్రముగ్ధుడయ్యాడు. మంత్రముగ్ధుడైనప్పుడు అహాబు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇశ్రాయేలు రాజు అహాబు ఈ యొక్క యూదా రాజు అయిన యెహోషాపాతు ముందు ఒక విషయాన్ని పెట్టాడు. ఆ అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. సో, 2వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరుకును, అతని వెంట వచ్చిన జనుల కొరుకును అనేకమైన గొర్రెలను, పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. చూడండి, యెహోషాపాతు రాజు ఈ అహాబు దగ్గరకు వచ్చినప్పుడు అహాబు విందు చేసి ఆ సంతోషంలో ఈ యొక్క యెహోషాపాతు ఉండగా రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఈ యెహోషాపాతుని ప్రేరేపించాడు. యెహోషాపాతుని ఆ యొక్క అహాబు ప్రేరేపించినప్పుడండి ఏం ఆలోచించుకోకుండా యెహోషాపాతు ఏమంటాడంటే, నా జనులు నీ జనులు, నేను నీ వాడను. ఇంకేముంది, రామోత్ గిలాదు మీదకి పోదాం. నువ్వు అడిగితే నేను కాదంటానా అన్న డైలాగ్ లాగా, ఇదిగో నేను నీ వాడను, నా జనులు నీ వారు, నేనొస్తాను అన్నట్లుగా మాట ఇచ్చేసాడు ఇక్కడ. యెహోషాపాతు ఇంతకుముందు యుద్ధానికెళ్ళాలంటే దేవుని దగ్గర ఎంతో కనిపెట్టి ప్రార్థన చేసి, దేవుని దగ్గర విచారణ చేసి, దేవుడు ఓకే అన్నాక మాత్రమే యుద్ధానికి వెళ్ళే ఈ యెహోషాపాతు ఐశ్వర్యము, ఘనత కలిగిన తరువాత ఆ యొక్క నేచర్, ఆ స్వభావాన్నంతా, ఆ భక్తినంతా, దేవుని పట్ల ఉన్న ఆ విశ్వాసాన్నంతా, భయమంతా విడిచిపెట్టేసి తను ఎవరిని చూసుకుని తను ముందడుగు వేస్తున్నాడంటే ఆహాబు వియ్యంకుడిని చూసుకుని ఆ వియ్యంకుడు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి పోదామని ప్రేరేపిస్తే ఏమాత్రం కూడా దేవుని దగ్గర విచారణ చేయకోకుండా మాట ఇచ్చేసి మరి ముందడుగు వేసేస్తున్నట్లుగా మనకి యెహోషాపాతు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి అడుగు వియ్యముందటం దేవుణ్ణి ఎరుగని, దేవుణ్ణి విశ్వసించని, దేవుని గూర్చిన అవగాహన, రక్షణానుభవం లేని వ్యక్తులతో వియ్యముందినట్లుగా మనం మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. అదే యెహోషాపాతు చేసిన పెద్ద పొరపాటు. ఎందుకంటే భక్తి కలిగిన వానికి, భక్తి లేని వానికి, అంటే ఆత్మీయంగా జీవించే వానికి, లోకంలో ఉన్న ఆశలను అనుసరించి జీవించే వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటది. దేవుని పరిశుద్ధత గురించి, దేవునికి లోబడి, దేవుని చిత్తాన్ని కనిపెట్టి జీవించే ఒక కుటుంబానికి దేవుని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన ఆశ లేకుండా లోకమే శాశ్వతం అనుకుని భ్రమపడుతూ జీవించే కుటుంబానికి చాలా వ్యత్యాసం ఉంటది. కానీ కొంతమంది దేనికి ప్రాధాన్యతనిస్తారంటే కేవలము ఐశ్వర్యానికి, కేవలం హోదాకి, కేవలం సొసైటీలో ఒక ఉన్నతమైన కుటుంబం అని అనిపించుకుంటే చాలు అన్న కుటుంబాలనే వియ్యముందటానికి, సంబంధం కలుపుకోవడానికి వారు ఎక్కువ మార్క్స్ దానికి ఎక్కువ వంగుతా ఉంటారు. కానీ ప్రియులారా, మనకి నిత్యత్వం గురించి మనకు తెలుసు. మనకి ఒక ఆత్మీయ జీవితం, దేవునికి లోబడే తత్వం, దేవునికి సంపూర్ణ, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడి జీవించే ఆ యొక్క ఆత్మీయ జీవితం, భక్తి జీవితం మనకు తెలుసు. అలాంటి భక్తి జీవితంలో మనం కొనసాగాలంటే అలాంటి కుటుంబాలతోనే సంబంధాలు కలుపుకోవాలి. అంతేగాని ఐశ్వర్యవంతులు, మన ఐశ్వర్యానికి తగ్గవారు, లేకపోతే మనకంటే బాగా ఐశ్వర్యం ఎక్కువ ఉన్న వాళ్ళో, లేకపోతే మన ఘనతకు తగ్గ వాళ్ళో, లేకపోతే మనకంటే ఎక్కువ ఘనత కలిగిన వారితోనో సంబంధం కలుపుకోవాలనే ఆశ, భ్రమను విడిచిపెట్టి ఆత్మీయంగా జీవించే వారితో, భక్తి కలిగిన కుటుంబాలతో, భక్తి శ్రద్ధలతో దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని కనిపెట్టి జీవించేవారు అన్నవారితో సంబంధం కలుపుకోవాలి అనే ఆలోచన చాలా క్షేమకరమైంది. అది దేవునిలో నిలిచి ఉండేటట్లుగా, దేవుని చిత్తాన్ని ఇంకా ఇంకా అర్థం చేసుకుని, ఇంకా దేవునితో కలిసి నడిచేటట్లుగా
అది ప్రోత్సాహపరుస్తుంది. మన భక్తిని మనము పెంపొందించుకున్నట్లుగా అది ప్రోత్సాహపరుస్తుంది. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? భక్తి లేని, భక్తిహీనుని, దేవుని గూర్చి విశ్వాసం లేని, దేవుడంటే ఇష్టం లేని అహాబుతో వియ్యమందాల్సిన దుస్థితి ఎందుకండి యెహోషాపాతుకి? ఎందుకు అసలు అలాంటి ఆలోచన, అలాంటి స్థితి యెహోషాపాతుకి ఎందుకొచ్చింది? అదే కదా ఆ యెహోషాపాతు జీవితంలో భయంకరమైన విప్లవాలని, భయంకరమైన ప్రమాదాన్ని తీసుకొచ్చేది. సో, ఈ యొక్క తప్పు చేశాడు. రెండోది, ఎప్పుడు దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తి, ఎప్పుడు దేవుని దగ్గర కనిపెట్టుకొని ముందడుగు వేసే వ్యక్తి, ఇక్కడ ఏమీ ఆలోచన లేకోకుండా మరి అహాబుకి మాటిచ్చేస్తున్నాడు. చూడండి 3వ వచనం దగ్గర నుంచి. ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చెదమని చెప్పెను. చూడండి, ఇంతకుముందు అనేక సార్లు దేవుని దగ్గర ప్రార్థించి, అనేక సార్లు దేవుని దగ్గర కనిపెట్టి, అనేక సార్లు దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని నుంచి రిప్లై వచ్చేదాకా వేచి చూచి, అప్పుడు నిర్ణయం తీసుకుని, అప్పుడు అడుగు వేసే ఈ యెహోషాపాతు ఏమీ ప్రార్థన చేయకుండా, ఏమీ విచారణ చేయకోకుండా, ఏమీ దేవుణ్ణి అడుగకోకుండా, ఒక భక్తిహీనుని, ఒక అన్యుని ఆలోచనకు తల ఊపి తనతో మాట కలుపుతున్న ఈ స్థితి ఎంత ప్రమాదకరమైంది. చాలా సార్లు ఆలోచన లేకోకుండా, సరిగ్గా మాట వినకుండా కూడా ప్రత్యుత్తరం ఇస్తారు. ఎమోషన్ ఆనందంలో మాటిస్తా ఉంటారు. ఎమోషన్ బాధలో మాట్లాడుతూ ఉంటారు. చాలా ప్రమాదం అండి. చాలా ప్రమాదం. దేవుని జ్ఞానం ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని చిత్తం ఏంటి? ఇది చేయటం దేవుని చిత్తమేనా కాదా? ఇది చేయటం దీనికి దేవుని ఆమోదం ఉంటుందా? ఉండదా? అనేది బేరీజు వేస్తున్నప్పుడు, అనేది విచారణ చేసినప్పుడు, దేవుని నుంచి సమాధానం అనుకుంటే ఇది దేవుని చిత్తమే. ఇది దేవుని యొక్క వాక్యం దీన్ని అంగీకరిస్తది. దీని వలన దేవుని రాంత్యం స్థిరపరచబడుతుంది. దీని వలన నా భక్తి స్థిరపరచబడుతుంది అనే ఒక సమాధానం మన హృదయంలో కలుగుతుంది. అనే ఒక సమాధానం దేవుని నుంచి మనకు వస్తుంది. అప్పుడు మాత్రమే మనం అడుగు వేయాలి. కొన్నిసార్లు డబ్బు సంపాదించడం కోసమో, కొన్నిసార్లు మన యొక్క జీవితం ముందుకు వెళ్ళటానికి, మన పొట్టకూటి కోసం, మన కుటుంబ పోషణ కోసమో, లేకపోతే కొన్నిసార్లు కొన్ని సంతోషాల కోసమో, కొన్నిసార్లు జీవితంలో కొంచెం ముందుకు పైకి ఎదగడం కోసమో, దేనికోసమైనా అవనివ్వండి, చివరికి పొట్టకూటి కోసమైనా అవనివ్వండి, మీరు వేసే అడుగు అది దేవుని రాజ్యాన్ని స్థిరపరిచేదేనా? మీ భక్తిని స్థిరపరిచేదేనా? మీ నిత్యత్వానికి కాపుదలనిచ్చేదేనా? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని అడుగు వేయకపోతే, అవన్నీ దేవుని చిత్తంలో కనిపెట్టుకుని అడుగు వేయకపోతే, జీవితం అనేది ఒక తెలియని స్థితిలో చాప కింద నీరులాగా భక్తిహీనతలోకి, ఉపద్రవాలలోకి, సో దేవునికి దూరంగా వెళ్ళిపోతుందండి. దేవుని దూరంగా వెళ్ళిపోద్ది. కాబట్టి మన భక్తి స్థిరపరచబడాలి. దేవుని రాజ్యం స్థిరపరచబడాలి. నిత్యత్వం స్థిరపరచబడాలి మన జీవితాల్లో. ఆ రీతిగానే మన నిర్ణయాలు, మన అడుగులు, మన మాటలు ఉండాలి. ఎక్కడ సంతోషంలో, ఆనందంలో ఎక్కువ మాట్లాడటం గాని, లేకపోతే మాటలు ఇచ్చేయడం గాని, ఆలోచించుకోకుండా మాట ఇచ్చేయడం గాని, మొత్తం వినపోకుండా మాట ఇచ్చేయడం గాని చేయకూడదు. సామెతల గ్రంథంలో చాలా చక్కటి మాటలుండి, ఈ మాట గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆ మాటల్ని మనం చూసుకొని మళ్ళా ఈ వాక్య భాగంలోకి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును. జాగ్రత్తగా సంగతి వినాలి. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు, కొంతమంది మాట్లాడేటప్పుడు కూడా సంగతి మొత్తం వినరు. వాళ్ళు పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వనివ్వండి, లేకపోతే నెగెటివ్‌గా రెస్పాండ్ అవ్వనివ్వండి. అంటే సంగతి వినుకోకుండా మాట అయినా ఇచ్చేస్తారు. అలాగే సంగతి వినుకోకుండా వారి కోపాన్నైనా చూపించేస్తారు. ఏదేమైనా కూడా ముందు క్లారిటీగా వినండి. ఎదుటి వారు చెప్పేది ఆలోచించండి. ఆలోచించాక మాట ఇవ్వండి. ఆలోచించాక కోప్పడండి. అంతా బాగుంటుంది. అంతేగాని సంగతి అంతా వినుకోకుండా దాని గురించి ఒకసారి మనస్సులో పరిశీలన చేసుకోకుండా తిరిగి మాట్లాడటం మేలు కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే 7వ వచనం. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమును ఊరి తెచ్చును. బుద్ధిహీనుని, బుద్ధి లేని వానికి నోరు ఉంటది కదా, వాని నోరంట అతనికే నాశనం తెస్తుంది, అతని ప్రాణానికి ఉరి తెస్తుంది. ఇక్కడ అదే అయింది. ఇంకా ముందు మనం చూస్తాం ఈ యొక్క యెహోషాపాతుకి ఎంత ప్రమాదం వచ్చేదో మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి
జాగ్రత్తగా మనం నోరు తెరవాలి. మాట ఎంత ఫాస్ట్‌గా ఇచ్చేస్తాడు యెహోషాపాతు. నేను నీ వాడను, నా జనులు నీ జనులు, నేను నీతో కూడా రామోత్‌గిలాదు మీదకి యుద్ధంకి వస్తాను అంటున్నాడు. అంతకుముందు యుద్ధానికెళ్ళేటప్పుడు అసలు ఎన్ని సార్లు దేవుని దగ్గర విచారణ చేసేవాడో ఆ 2 దినవృత్తాంతం చదవండి అసలు యెహోషాపాతు. ఆ తర్వాత ముందు అధ్యాయం ఇవన్నీ చదవండి. తన నేచర్, తన స్వభావం ఏంటో తెలుస్తది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. మనం మాట ఇచ్చేటప్పుడు సంతోషంలోనో త్వరలో మాట ఇచ్చేయమాకండి. బాధలోను త్వరలో మాట మాట్లాడేయమాకండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క యెహోషాపాతుకి అప్పుడు గుర్తొచ్చి ఏమంటున్నాడంటే, నేను యెహోవా యొక్క విచారణ చేయటానికి ఎవరైనా ప్రవక్తలు ఇక్కడున్నారా అని ఈ యొక్క అహాబుని అడుగుతాడు యెహోషాపాతు. అహాబుని అడిగితే అహాబుకు సంబంధించిన చాలా మంది ప్రవక్తల్ని తీసుకొస్తాడు. మరి ఆ ప్రవక్తలందరూ కూడా ఏకకంఠంతో మీరెళ్ళొచ్చు. ఈ విషయం మీరే అని చెప్పి అన్య ప్రవక్తలు చాలా మంది ప్రవక్తలు అహాబుకి మేలుకరంగా నోటికొచ్చినట్లుగా చెప్పే అనేక మంది అనేక రకరకాల దేవీ దేవతలకు వారి దేశంలో ఉన్న వారికి సంబంధించిన అనేక మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఆ ప్రవక్తలందరూ కూడా అహాబ్‌కి పాజిటివ్‌గా వాళ్ళు చెప్తారు. ఏది కావాలన్నా అహాబ్‌కి పాజిటివ్ చెప్తారు. ఆ ప్రవక్తలందరిని పిలిపించాడు. అయితే ఈ యెహోషాపాతు అడుగుతాడు, "నేను యెహోవా యొద్ద విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఎవరు లేరా?" అని అడుగుతాడు. యెహోవా ప్రవక్త ఎవరు లేరా అంటే ఉన్నాడు ఒకతను. కానీ అతనెప్పుడు కూడా అహాబ్‌కి పాజిటివ్‌గా చెప్పడు. ఎప్పుడు నెగెటివే చెప్తాడు. అందుకని అతన్ని పిలవలేదంటారు. అయినా పర్వాలేదు అలా అనొద్దు. ఒకసారి అతన్ని పిలవండి అని చెప్తే, ఆ మీకాయాని పిలుస్తారు. మీకాయాని పిలిస్తే మీకాయా ఏం చెప్తాడంటే, సో ఇశ్రాయేలీయుల ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయారు. వారికి యజమానులు లేకపోవడం చేత వారు వారి గృహాలకు వారు వెళ్ళిపోయారు అని ప్రవచనం చెప్తాడు. ఇది అంటే మీరు రామోత్‌గిలాదు మీదకి యుద్ధానికి వెళితే రాజు చచ్చిపోతాడు. రాజు చచ్చిపోతాడు అని చెప్పి మీకాయా ప్రవచిస్తే, సో ఈ ప్రొఫెసీని ఎవరు తప్పుపడతారంటే ఈ యొక్క అహాబు ఇదిగో అవును. చూసావా యెహోషాపాతు ఇతనికి నేనంటే గిట్టదు. కాబట్టి ఇతనెప్పుడు కూడా పాజిటివ్‌గా చెప్పడు. చాలామంది ప్రవచనాలు చేయమంది అంటే వాక్యం ఎలా కోరుకుంటారంటే వాళ్ళకి పాజిటివ్‌గా కావాలి. చాలామంది విశ్వాసులు అలా తయారయ్యారు ఇవాళ. ఏంటంటే విశ్వాసులు వాళ్ళని ఆ వాక్యంతో ఉన్నట్టుగా ఖండించే విధంగా, సరిచేసే విధంగా వాక్యం చెప్పే సేవకుల్ని కూడా ఇష్టపడని విశ్వాసులు. వారికి నచ్చినట్లుగా, వారిని పొగిడేటట్లుగా, వారిని మభ్యపరిచేటట్లుగా, ఆశీర్వాదాల గురించి, మేలుల గురించి, స్వస్థతల గురించి మాత్రమే చెప్పే సేవకులను కూడా విశ్వాసులే పోగేసుకుంటున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారికి అనుకూలమైన బోధ చేసేవారే కావాలి గాని, వారిని ఖండించేవారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని వారు అంగీకరించట్లా చాలామంది. అలానే ఇక్కడ అహాబు కూడా ఆ ప్రొఫెసీని అంగీకరించలా. తప్పుడు కల్పితమైన ప్రవచనాలు చెప్పే వీరందరి ప్రవచనాల్ని అంగీకరించాడు గానీ, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మీకాయా ప్రొఫెసీని ఆ యొక్క అహాబు అంగీకరించలా. ఇదిగో చూసావా నేను చెప్పానా ఇతను నాకు పాజిటివ్ చెప్పరని అని చెప్తే, చివరికి యెహోషాపాతు కూడా ఇక్కడ అదే ప్రమాదం. యెహోషాపాతు కూడా అహాబు మాటకి బెండయిపోయి ఓకే పద ఎళ్దాం. రామోత్‌గిలాదు మీదకి వెళదాం పద అని చెప్పి రామోత్‌గిలాదు మీదకి వెళటానికి అడుగులు వేసేసాడు. చూడండి ఈ యొక్క వచనాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు చదవండి. ఒకసారి 7వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము ప్యూడినే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగియున్నాననగా యెహోషాపాతు రాజు అలాగనవద్దనెను. చూడండి 5వ వచనం. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్‌గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగెను. అందుకు వారు పొమ్ము దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడుగా 400 మంది అహాబుకు సంబంధించి పాజిటివ్ మాట్లాడితే, యెహోవాకు సంబంధించి, దేవునికి సంబంధించి, సత్యదేవునికి సంబంధించిన ఒక్క ప్రవక్త అక్కడ ఉంటే, ఆ ఒక్క ప్రవక్త సో మీరు వెళ్ళటం మంచిది కాదని చెప్తే, ఈ యొక్క అహాబు ఆ యొక్క మీకాయా మీద చాలా మండిపడ్డాడు. మొత్తానికి అది చదవండి. చాలా అద్భుతమైన సత్యాల్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది.
సో చివరికి ఏం చేశారు వీళ్ళు వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించారు. 28వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. చూడండి వారు స్టార్ట్ అయిపోయారండి. వారు యుద్ధానికి స్టార్ట్ అయిపోయారు. వారు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఆహాబు, ఇశ్రాయేలు రాజు ఆహాబు ఎంత కుట్రతో, ఎంత భయంకరమైన ప్లానింగ్‌తో ఉన్నాడో అర్థమవుతది. ఈ లీమొందిన ఈ లీలింపుడు యెహోషాపాతుని రాజుగా చేశాడు. రాజుగా నువ్వు రాజుగా ఉండు. నేనేమో మారువేషంలో ఉంటాను. నేను మామూలుగా ఉంటాను. రాజుగా ఉండు అని చెప్పాడు. సో యెహోషాపాతు అనుకున్నాడు, నన్ను ముందు నిలబెట్టాలనుకుంటున్నాడు. నాకు ఘనతిస్తున్నాడు. నన్ను హెచ్చిస్తున్నాడు. నేనంటే మహా గౌరవం అనుకున్నాడేమో. కొన్ని సార్లు కొంతమంది ఆలోచనలు కొన్ని పుట్రలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచన చేయండి. వాస్తవానికి రామోత్ గిలాదు రాజు యొక్క ఆలోచన ధోరణి ఒకవేళ ఈ ఆహాబు తెలిసి ఉండొచ్చు. ఏంటది అంటే, సో వాళ్ళు రాజునే అటాక్ చేస్తారు. మొదట రాజుని అటాక్ చేస్తారు. రామోత్ గిలాదు మొదట రాజుని అటాక్ చేస్తాయి. అందరిని చంపడం ఎందుకు? అందరిని చంపే కంటే ముందు రాజుని చంపేస్తే ఎప్పుడైతే రాజు చచ్చిపోతాడో యుద్ధంలో విజయం వచ్చేసినట్టే. కాబట్టి రాజునే ముందు చంపేయాలనేది టార్గెట్ రామోత్ గిలాద్‌కి, సైన్యానికి, ఆ రాజుకి ఉంటది. అది గుర్తెరిగిన ఈ ఆహాకు చస్తే ఈ యొక్క యెహోషాపాతు, యోధా రాజైన యెహోషాపాతు చచ్చిపోతాడు. విజయం వస్తే మనందరికి విజయం వస్తది అని చెప్పి చాలా క్లియర్‌గా. అండ్ సెకండ్ వన్ ఇంకొకటి, ఈ మీకాయా చెప్పిన ప్రాఫెసీని బట్టయినా అవ్వచ్చు. సో రాజు చచ్చిపోతాడు. రాజు చచ్చిపోతే ఎవరు చచ్చిపోతారు? చచ్చిపోతాడు. యెహోషాపాతు చచ్చిపోతాడు. నేను సేఫ్‌గా ఉంటా అనే ఒక కుట్రతో మొత్తానికి యెహోషాపాతునేమో రాజుగా ఉంచాడు. తనేమో నార్మల్‌గా మారువేషంలో ఉన్నాడు. సో ఈ యొక్క రామోత్ గిలాదు సైన్యం ఏం చేసిందంటే యెహోషాపాతు రాజుని రాజు అనుకుని యెహోషాపాతుని రౌండ్ అప్ చేసేసింది. చూడండి ఎంత భయంకరమైన ప్రమాదంలో యెహోషాపాతు పడిపోయాడో. 28వ వచనం. అంతటి ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోదును. నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. చూడండి, ఈ యొక్క సిరియా రాజు, ఈ రామోత్ గిలాదు, ఈ సిరియా దేశం మనకు తెలుసు కదా. ఈ సిరియా రాజు ఏమన్నాడు? అధములతో అంటే చిన్న వాడితో, ఈ సైన్యంతో మీరు ఎంతమంది సైన్యం చంపేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇశ్రాయేల్ రాజుని అటాక్ చేయండి. ఇశ్రాయేల్ రాజు చంపేస్తే సో మనం గెలిచినట్టే మనం అనే చెప్పి వారి సైన్యానికి, వారి రథాధిపతులకు చెప్పినప్పుడు వారు యూదా రాజైన యెహోషాపాతును ఇశ్రాయేల్ రాజు అనుకుని వాళ్ళు రౌండప్ చేసేసి ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఆ యొక్క యెహోషాపాతు చిక్కుకున్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. ఇంకా నో డౌట్ ఇంకా రెడీ టు కిల్ అనమాట. చంపేయడానికి వారు సిద్ధపడిపోయారు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ యుద్ధంలో చంపేయడానికి రథాధిపతులు సైన్యం అటాక్ చేసినప్పుడు ఇంకా నో టర్నింగ్ బ్యాక్. ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి, వెనక్కి పారుకోవడానికి ఎక్కడికి లేదు. అటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు చేసిన ఒక చిన్న పని యెహోషాపాతుకి దేవుని కృప మెండుగా దొరికేటట్టు చేసింది. యెహోషాపాతు ఏం చేశాడో చూద్దాం. 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసిన యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేసిన. ఎలా తొలగిపోయారు చూడండి. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాదని తెలుసుకుని అతని తొనుముట మాని తిరిగిపోయిరి. చూడండి, యెహోషాపాతుని చూసిన వాళ్ళలో ఒకడన్నాడు, ఇతను ఇశ్రాయేలు రాజు కాదని గుర్తుపట్టేటట్టు ఇలా దేవుడు చేశాడు. దేవుడు ఎలాగైనా తన కృపను కనపరచగలడు. ఎలాగైనా దేవుడు విడిపించగలడు. దేవుడు కృప కలిగిన వాడండి. ఆయన కృప ఎడమాసే కృప కాదు. చూడు ఎంత భయంకరంగా తొందరపాటు నిర్ణయాలు తెలిసిన యెహోషాపాతు ఇంత భయంకరమైన పెను ప్రమాదంలో పడిపోతే తను పెట్టిన ఒక్క తను మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసాడు అన్నమాట ఇప్పుడు మర్చిపోమాకండి. మనం మన ప్రమాదాల్లో, మన సమస్యల్లో మొరపెడితే దేవుని సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడిన విశ్రమించువాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని చాటును మనం నివసించేవారుగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానికి దేవుని చిత్తానికి లోబడి యెహోషాపాతు చేస్తే ఇక్కడ దాకా పరిస్థితి అసలు వచ్చేదే కాదు. మరి తప్పుడు చేసాడు, మరి చాలా సమస్యల్లో పడిపోయాడు.
అక్కడైనా సరే మొరపెట్టినందున ఎడబాయని దేవుని కృప మరి యెహోషాపాతు జీవితంలో కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క రథాధిపతుల్లో ఒకరు చూసి ఇతడు ఇశ్రాయేలు రాజు కాదనేపాటికి యెహోషాపాతుని విడిచేశారు. ఇక మరి ఈ యొక్క ఇశ్రాయేలు రాజైన అహాబు ఎప్పుడున్నాడో ఎవరికి తెలీదు. తను మారువేషంలో ఉన్నాడు. అయితే ఒక సైనికుడు గురి చూడకోకుండానే బాణం వేసినప్పుడు ఆ బాణం వచ్చి ఆహాబుకు తగలడం. ఆహాబు ఆ యుద్ధ ఇదిలో రథాధిపతితో ఇదిగో నాకు బాణం తగిలింది నన్ను తీసుకెళ్ళిపో అని తను గగ్గోలు పెట్టుకోవడం. ఆ గగ్గోలు పెట్టుకున్న ఆ రథం వెళ్ళటానికి ఆ సైన్యం మధ్యలోంచి ప్లేస్ లేకపోవడం. చివర సూర్యాస్తమయం దాకా ఆ రథం అక్కడే ఉండటం. తనకి హెవీగా రక్తస్రావం మరి అక్కడే చచ్చిపోవడం జరిగింది. చివరికి ఆహాబు చచ్చిపోయాడు. యెహోషాపాతుకి దేవుని కృప యెహోషాపాతుని విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని ప్రవచనం, మీకాయా చెప్పిన ప్రవచనం, రాజు చచ్చిపోతాడన్న ప్రాఫెసీ నెరవేరింది. దేవుని మాటలు నిరర్థకం కాదు. 400 మంది చెప్పిన ప్రవక్తల మాటలు నిరర్థకం అయిపోయాయి గానీ దేవుని ప్రవక్త చెప్పిన మాట నిలిచింది. ఆ రాజు చచ్చిపోయినట్లుగా మనం ఈ యొక్క ముగింపులో మనం చూడగలుగుతాం. 32వ వచనం, ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన మింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు పొందుల సందున కొట్టగా అతడు నాకు దాయం పడిలింది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో ఆయను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయెను. చూడండి, యెహోషాపాతు రక్షింపబడ్డాడు, ఆహాబు చనిపోయాడు. యెహోషాపాతు జీవితంలో అంత అలజడి ఎలా వచ్చింది? తన తొందరపాటు వలన, తను దేవుని చిత్తాన్ని మరచి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం వలన. ఎనీవే, ఆయన పెట్టిన మొర, యెహోషాపాతు పెట్టిన మొర దేవుని కృపను మరలా యెహోషాపాతుకు దగ్గర చేసింది. ఎడబాయిన ఆయన కృప యెహోషాపాతును మరలా రక్షించి సంరక్షించి అతన్ని నిలవబెట్టింది. అది దేవుని కృప. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. మీ కృప ఎడబాయే కృప కాదు నా ప్రభువా. అయ్యా, మీ కృప ఎడబాయక మమ్మల్ని అంటిపెట్టుకుని మమ్మల్ని సంరక్షిస్తున్న మీ కృప కొరకై మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను ఎప్పుడు కూడా మేము ఆశించే వారంగా, మీ ప్రసన్నతను, మీ యొక్క హస్తాన్ని మాకు తోడుగా ఉండాలని మేము ఆశించి విశ్వసించే వారంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. ఏదైనా చేయగలిగిన దేవుడు, విడిపించగలిగిన సమర్థుడు, తోడుగా ఉండగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నాయన, మీ కృపంతటి కొరికై మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరికీ జ్ఞానమును అనుగ్రహించి మీ చిత్తాన్ని గుర్తెరగలిగే వివేకములు ఉదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించుగాక. ఆమేన్.